పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలను అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామ పంచాయతీ పరిధిలోని సిరికొండ గ్రామంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లి వారికి అండగా నిలిచారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసుల భూముల్లో మొక్కలు నాటడానికి జేసీబీతో తవ్వుతున్న గుంతలను ఆపాలని అటవీ అధికారులకు సూచించారు. ఆదివాసుల మీద అటవీ అధికారుల ప్రతాపం చూపడం ఏంటని మండిపడ్డారు. ఇక్కడ ఆదివాసీలు 15 సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారని, ఇప్పుడు మొక్కలు నాటితే వారి బతుకులు ఏం కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పై అధికారులకు ఫోన్లో తెలపడంతో ఎటికేలకు అధికారులు జేసీబీని తిరిగి పంపించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ ఆదివాసీలపై అటవీ అధికారుల దౌర్జన్యాన్ని ఆపాలన్నారు. ఇక నుంచి కొత్త భూమిని కొట్టేనీయమని, పాత భూమిలో అటవీ అధికారులను రానియబోమని తెలిపారు. అమాయక ఆదివాసుల మీద అటవీ అధికారులు పెత్తనాన్ని సహించేది లేదన్నారు. ఏ సమస్య ఉన్నా గ్రామ ప్రజల సమక్షంలో కమిటీలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలి తప్ప మరింత జటిలం చేయడం సరైన పద్ధతి కాదని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని, ప్రజలకు అనుకూలంగా అధికారులు, నాయకులు సహకరించాలని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అడవిని పోడు చేసుకుని సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు అందజేస్తుందని తెలిపారు సుగుణ. ఇది కాదు సార్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్పాలి సార్. వాళ్ళ పరిస్థితి తెలియదు సార్. నీళ్లు లేవు, రోడ్డు లేదు, వాళ్ళకి అవన్నీ కూడా ఉంటాయి సార్. మీ లెక్కలు బాగుంటాయి సార్. ఇంకా లెక్కలు ఇప్పుడు సార్ ఈ పొద కొట్టుకోవాలి సార్. ఇంకా పొద ఉంది, ఆ పొద కొట్టుకోగా కూడా మీరు ఫోటో తీస్తారు సార్. ఈ పొద కొట్టుకోగా కూడా ఫోటో తీస్తారు సార్. పొదలు పెరుగుతాయి సార్. వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళ వారి మీద పుట్టడి కేసులు పెడతారు సార్. డబ్బులు వాడు కేసుకు నడిచి వాడు చచ్చిపోవాలి సార్. ఎవరి మీద సార్ ప్రతాపం? లేనోని మీదనే ప్రతాపం, అన్ని కూడా లేనోని మీదనే. మీరేం చేయాలి సార్? ఇక్కడ అధికారులు చెప్పండి, సీఎం సారో లేకపోతే మోదీ గారో వచ్చి ఇక్కడ చూడరు సార్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చెప్పాలి సార్. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు చెప్పాలి. అధికారిగా మీరేం చెప్పాలంటే భూమి మీద ఆధారపడతారు సార్ వాళ్ళు. వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ ఆచార వ్యవహారాలు కూడా అంత భూమి మీద. అడవి లేకపోతే వాళ్ళు బతకరు సార్. అడవిలో ఉన్నటువంటి జంతువులను, ఒక పులిని పూజ చేస్తాడు, ఒక పామును పూజ చేస్తాడు, ఒక కోతిని పూజ చేస్తాడు, ఒక చెట్టును పూజ చేస్తాడు సార్. వాళ్ళు లేకపోతే అడవి లేదు సార్. అందుకని వాళ్ళకి ఇంతో అంతో అడవి ఇవ్వాలి సార్. వాళ్ళకి లేకపోతే వాళ్ళేమి సోపాలు ఇంట్లో లేవు సార్. వాళ్ళ ఇంట్లో మా ఇళ్ళలో ఉన్నాయి సార్ సోపాలు, కానీ వాళ్ళ ఇంట్లో సోపాలు కూడా లేవు సార్ అనేసి ఆ విషయం మన అధికారులుగా మనం చెప్పాలి సార్ ప్రభుత్వానికి. చెప్పాలి కదా. కొట్టారు సార్, నేను చెప్తున్నాను సార్.